11వ వచనం కానుండి చదవండి. 11వ వచనం. దేవుడైనట్టి యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి, బాగా వినండి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడంటే మానడు. నా దేవుడు మాటిస్తున్నాడు. యథార్థంగా సేవ చేయాలా, యథార్థంగా ఉండాలా, బతికిన 4 రోజులు యథార్థంగా ఉండాలా. కాకై కలకాలం ఏడ్చే కన్నా అనసై 6 నెలలు బతకటం సత్తే మేలు. అంతేనంటావా? కాకులాగా కావని నీ ప్రార్థన అవసరం లేదు, నీ భక్తి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఎవరో? యథార్థమంతులు. నువ్వు యథార్థంగా ఉన్నావనుకో, నా దేవుడు నువ్వు అడిగితే ఏం మేలు చేయక నీకు మానడు, నీ పిల్లలకి నీకు. నా దేవుడు మాటిస్తున్నాడు. చిన్నపిల్లలు, అమ్మగారు నేను నడుము కట్టుకున్నాను, గంగిరెద్దులను వదిలిపెట్టాను, గంగిరెద్దులను అమ్మేశాను. బాబా చేతే యథార్థంగా చేత, లేకపోతే గంతా బంత గంగిరెద్దు మీద వచ్చుకొని ఆ బూర పట్టుకొని మళ్ళీ అడుక్కు తింటానయ్యానన్న. కానీ నన్ను అడుక్కు తినలేదు, కానీ ఒకళ్ళకి అప్పిచ్చేవాడిగా చేశాడు, కానీ అప్పు పుచ్చుకునేవాడిగా చేయలేదు. తలగా నియమించాడు, కానీ తోకగా నియమించలేదు. ఎందుకో? యథార్థంగా ఉంటూ నేర్చుకున్నాను. నా పెదవులు యథార్థంగా ఉంచుకున్నాను. తాగిడు వదిలిపెట్టి గంగిరెద్దును అమ్మేసి, సంతలో తీసుకెళ్ళి గంగిరెద్దును అమ్మేసి యథార్థంగా దేవుళ్ళు ఉన్నప్పుడు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, తింటాకు తిండి లేని వాడిని, కట్టుకుంటాకు బట్టలు లేని వాడిని చీ 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 అన్నారు మా గంగిరెద్దుల వాళ్ళు. ఎందుకంటే ఎరా నీకు ఆ దేవుడే దొరికాడా? ఇంకా ఏరే దేవుళ్ళు దొరకలేదా నీకు? ఆ మానవుడు దేవుడే కావాల్సి వచ్చాడా? ఆ మహాత్ముడు దేవుడే కావాల్సి వచ్చాడా? వాళ్ళకి తెలియదు కనుక అలాగ మాట్లాడారు. వాళ్ళకి తెలియదు, నా దేవుడి విషయాలకి తెలియదు. నేను తెలుసుకోలేక గంగిరెద్దులోళ్ళు మనోనేత్రాలు తెరవబడ్డాయి. అలేది చెప్పండి గట్టిగా, అలేది చెప్పండి. ప్రతి మోకాలు దేవుడి ఎదుట ఉంచేశాడు. తిట్టిన వాళ్ళని ఉంచేశాడు, తిట్టిన వాళ్ళని కూడా దేవుడు ఉంచేశాడు. దేవుడు అంత గొప్ప దేవుడు. నా దేవుడు అంత శక్తి ఉంది. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏం మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా సేవ చెయ్యి, దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తాడో నేను పంపిస్తాడు. ఎవడు ద్వారా పంపిస్తాడు. దేవుడు బిడ్డలారా, అదేనమాట కావాల్సింది. వాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తాడు. కీర్తన గ్రంథం 18:30 చదవండి. మన దేవుడు ఎటువంటి వాడో చూద్దాం. నేను త్వరగా నా పాదముల క్రింద దేవుడు అది ఆగమ్మ, అది నేర్చుకోవాలి మీరు. మన దేవుడు ఎటువంటి వాడు? చెప్పాలి ఎటువంటి వాడు? మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు? మరి ఆ యథార్థత మనలో ఉందా? నీలో ఉందా? శృతి చొల్లు కాచుకుంటా సూతులు చెప్తే వింటాడా? చొల్లు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ముందు నువ్వు యథార్థంగా ఉండు. మన దేవుడు ఎటువంటి వాడు? యథార్థమంతుడు. ఆయనలో మచ్చ డాగు ముడత ఏమి, ఎటువంటి కలమసము మనలో అంతా ఇష్టమే.
వీళ్ళందరూ కొట్టుకుంది దేవుడు రేపు అగ్నిగుండంలో పడేట ఉంటే మనం మారుతారని కూడా చెప్తున్నా. ఎందుకు? ఒక చావుకుడు అంటే ఒక చావుకుడు పడతారా? ఒక చావుకుడు కనపడ్డా, అయ్యారు వందనాలు ఎట్టనుంది, సంఘం ఎట్టా ఉంది, పరిచయం ఎలాగుంది బాబా అని అంటారా? అనుకోదు. ఆడ వస్తా ఉంటే ఇటు మొహం చెప్తాను. వీళ్ళందరినీ పాతాళంలో పడేసి కాలండిరా బాబు, ముందు మీరు కాలండి, తర్వాత అన్నాత విశ్వాసుల్ని. ఈరోజు బైబిల్ అడ్డం పెట్టుకొని నవ్వద్దు. నేను చెప్తున్నా, నా గుండె మీద చేసి, మనం ఆరాధించే దేవుడు మచ్చలేనివాడు, దాజు లేనివాడు, కుళ్ళి లేనివాడు, స్వార్థం లేదు ఆ దేవుళ్ళు. మనం కూడా అలాగే ఉండాలి. బతికిన 4 రోజులు కలకలమ్మ బతకాల. సూరు అంటే ఆడకూడదు, సూరు అంటే ఆడకూడదు. కలకాలంగా ఉండాలి, చక్కగా ఉండాలి, నవ్వుతా బతకాల. నవ్వుతా బతుకుతా ఉంటే, నవ్వుతా చావ చేస్తూ ఉంటే ఆ చావ ఒరిదేలుతూ ఉంటుంది. ఆ చావలో ఉన్నాడు సంగపెట్ల కాడ, ఇతని కాడ యథార్థంగా ఉన్నాడు అనుకో, ఆడు కాడ యథార్థంగా ఉంటూ నేర్చుకుంటారు. అప్పుడు ఆ సంఘం పైకి వెళ్ళిపోద్ది, ఎత్తబడద్ది. పరలోక రాజ్యం ఎవరిని చేర్చుకోండి, అంత ఖాళీగా ఏం లేదు. దేవుడు స్తోత్రం చేస్తాడు. ఈ మాటలు ఈ రాత్రి ఎంటాకి మీరు అందరికీ వచ్చినందుకు మరొకసారి మా కుటుంబం తరపున వందనాలు. వచ్చారా? ఒకసారి అతను తిట్టేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఏమా అత్త ముద్ద పెట్టలేని వాళ్ళు, తల్లికి ముద్ద పెట్టిన కొడుకులు ప్రార్థన బైబిల్ కొట్టుకొని అనితే అత్తను ప్రేమించలేదు, అత్త ముద్ద పెట్టలేదు, అత్త బట్టలు ఉతకలేదు. ప్రార్థన ఇక్కడికి వచ్చి పాట పాడద్దంట. పాట సాగదీసి ఆ వాయిద్యగాలను చంపుతా పాట పాడద్దంట. పాట భర్తని, అత్తయ్య గారిని, రూతేమో ఏమంది, అత్తమ్మా, ఓ అత్తమ్మోయ్, నీ దేవుడే మరి అటువంటి కోడలు ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ రాత్రి. ఆహా, కృపాజ్యోతి మంచి సాక్ష్యం చెప్పింది నాకు. మా అత్త 40 రోజులు ప్రార్థన చేస్తుంది, మరి నువ్వేం చేస్తావా? తింటున్నావా? మరి అత్త ప్రార్థన కోడల్లో ఉంటే ఎలా ఉంటాయి ఆ ఇల్లు? దేవుడు బిడ్డలారా, ఓ కోడళ్ళారా, ఓ అత్తలారా, అత్త ముందా నువ్వు ముందా? అత్త ముందు. మరి అత్త మాట నువ్వు ఎందుకెలో? నీ మాట నీదేంటి అని అంటావా? పేడకాడు చేస్తాం 10కి రావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఈ రాత్రి ఎటువంటి దేవుడు అని చెప్తున్నాను? యథార్థమంతుడు. ఈ అబద్ధాలు ఆడేవాళ్ళని రేపు చేర్చుకుంటాడంటావా? చేర్చుకోడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏంటే దామీకులు నీ సన్నిధిలో నిలవలేరు. పాపం చేసేవారంతా నీకు అసహ్యులు. చెల్లి సోతన్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా, లెక్క అడుగుతాడమ్మా, లెక్క
చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా ఆహా చూస్తున్నాడు నిన్ను అమ్మా ఆహా ఆహా ఓహో అది ఆహా ఆహా అమ్మే గై 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 ఆహా గై గై అమ్మే చీకటిలో చేశానని నన్నెవరో చూశానని చీకటిలో చేశానని నన్నెవరో చూశానని చూసిన నాకేమని ఎవరేమో చేస్తారని చూసిన నాకేమని ఎవరేమో చేస్తారని పైమలో లేకున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా పైమలో లేకున్నావా చెడ్డ పనులు చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా అమ్మే ఆహా 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 అదే ఆహా దేవుడు చూస్తున్నాడు మనల్ని సువార్త ఎన్నాగానే నాకు మాత్రం కానే కాదని సువార్త ఎన్నాగానే నాకు మాత్రం కానే కాదని ఇప్పుడేమో కొందరేమని ఎప్పుడైనా చూడొచ్చని ఇప్పుడేమో కొందరేమని ఎప్పుడైనా చూడొచ్చని వాయిదాలు వేస్తున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా వాయిదాలు వేస్తున్నావా చెడ్డ పనులు చేస్తున్నా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పులో నిన్ను లెక్క అడుగుతాడమ్మా ఎప్పుడు చెప్పాలా ఎప్పుడు ఉన్నదంటావా తీర్పు ఉన్నదంటావా మరి ఉంటే ఎందుకు అబద్ధాలు ఆడతారు ఎందుకు దేవుడిని నమ్ముకొని పాపాలు చేస్తా ఉంటారు పాపం చేసే వాళ్ళందరూ ఆయనకి ఏమంటున్నాడు అసహించుకుంటాడు అంతే చీపోండి పద్దాక పాపం చేసి తోత్రం మీకు చూత్రాలు నాకు ఆత్రం ఈ ప్రార్థన పనికిరావు దేవుడి దగ్గర పద్దాక అబద్ధాలే ఈ పెదాలతోటే అబద్ధాలు ఆడతారు ఈ పెదాలతోటే దేవుని శుతిస్తారు అబద్ధాలు ఆడే పెదవులతోటి దేవుని శుతిస్తే ఆ శుతులు దేవుడు అంగీకరించడు ఆలకించడు చేతవా యథార్థంగా ఉండు ఎట్లయినా దేవుని నమ్ముకున్న వారికి పిల్లలు పుట్టారు చర్చికి వచ్చే పిల్లలు పుట్టారు పిల్లలు ఎట్లయినా పుడతారు పట్టుకొని ఉంటారా దేవుడు ఇచ్చాడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ పుట్ల 3 మంది పుట్టారు వద్దు ఆ చాక్యాలు వద్దు దేవుడు ఇస్తాడు అందరికి ఇస్తాడు ఇచ్చే దేవుడే కానీ ధార్మికంగా ప్రవర్తించొద్దు మనం ధార్మికులు ఆయన సన్నిధిలో ఎవరాళ్ళు ధార్మికులు అంటే చెప్పండి అమ్మా మిమ్మల్ని అడుగుతున్నా బాబు మిమ్మల్ని అడుగుతున్నా ధార్మికులు ఎవరో గొప్పలో మందిరం కట్టాడు అనుకో అయ్యగారు
నేను మందిరానికి ఎన్ని ఫ్యాన్లు పడతాయో అన్ని ఫ్యాన్లు నేను వేపిస్తానంటాడు. మళ్ళీ కంటికి కనపడు. ఆడి పేరేమిటి? ధార్మికుడు. అందరి ముందర గొప్ప చెప్తాడు, తర్వాత పారిపోతాడు. ఆడి పేరే ధార్మికుడు. అటువంటి వాళ్ళు మందిరంలో నిలబడతాకి వీల్లేదు. నా దేవుడు మందిరం, సమాజ మందిరం కట్టినప్పుడు అది పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధులు వచ్చి దాన్ని అభిషేకం తీసుకున్నట్టు ఆ చావుకులు ఏం చేశారంటే దాన్ని రిబ్బన్ని ప్రార్థన చేసి రిబ్బన్ని కట్ చేసి దేవుడి చేతులకు అప్పగించారు. ఆ మందిరానికి పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన దూతలు అక్కడ ఉంచి ఆ ప్రార్థన పరమను తీసుకెళ్తాడు. అదేది చెప్పండి కానీ అంతేనంటారా? అంతేనా? దేవుడి బిడ్డలారా, ఇంటికాడనా భర్తను తిట్టి భర్త ముందు అబద్ధాలు ఆడేవాడు ఎంతో మంది భార్యను చూశాను. అన్నీ అబద్ధాలు ఆడకూడదు. నీ ప్రాణం పోయేంత వరకు అబద్ధం ఆడకూడదు. నువ్వు ఎవరు పెట్టావు? దేవుడి బిడ్డ. దేవుడు నీకు ఆమె ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. నువ్వు కానీ ఎలాగుండాలా? యథార్థంగా ఉండాలి. నీ ప్రవర్తన ఎలాగుండాలా? యథార్థంగా ఉండాలి. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం చదవండి. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన ఇది? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలికేవాడు. అటువాడు నాలుగుతో పొన్నులాడు తన చెలికాడికి కీడు చేయడు. హల్లెలూయా. ఇది ఏ ప్రవర్తన? చెప్పాలి బాబు మీరు. యథార్థమైన ప్రవర్తన. యథార్థంగా ప్రవర్తించేవాడు యథార్థంగా ప్రవర్తించలేకపోతున్నారు చాలా. ఈ దినాలలో యథార్థంగా జాబ్ చేస్తే ఈ గ్రామాలన్నీ మారిపోయాయి. ఎవరు విగ్రహాలు ఉండేవాళ్ళు కాదు. మనలో యథార్థం లేక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఆ ఫోనే అలసావాళ్లే తెస్తారులే అని అయ్యగారు రోజులు పెడుతున్నారు. విశ్వాసులు కాడ పోనీ దేవుడే చూసుకుంటాడులే. ఏం చూసుకుంటాడు దేవుడు? అమ్మా ఏం చూసుకుంటాడు? ఏం చూసుకోమంటారు దేవుడిని? హల్లెలూయా. అందుకే నేను బతికిన 4 రోజులైనా ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. భక్తి చేస్తే అలాగ ఉండాలా. భక్తి చేస్తే మన ఇంటి వాళ్ళందరూ మారిపోవాలా. అది ప్రార్థన. ఒకళ్ళు గుడికి వస్తా, ఒకళ్ళు ఇంకో ఇంటి దగ్గర ఉంటే అది భక్తి కాదు. అందరూ మారాలి, అందరూ మందిరానికి రావాలి. చావుకుడు చెప్పిన మాటలు వినాలా, ఎన్న మాటలు అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ దేవుడు రాకట్లో నిన్ను ఒకవేళ తీసుకెళ్ళినప్పుడు వెళ్తాం, లేకపోతే లేదు. వెళ్తామని గ్యారెంటీ నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే మా సంఘంలో సువార్తమ్మ ఉంది. సువార్తమ్మని మార్తమ్మ. ఎవరో సువార్తమ్మ మార్తమ్మ. వాళ్ళిద్దరంటే పడేది కాదు మందిరంలో. ఆమెను చూసి మళ్ళీ లేచి వెనక్కి కూర్చునేది. ఎవరో మార్తమ్మ. సువార్తమ్మను చూసి ఒక కాలం గడిచిపోయింది. సువార్తమ్మ ముసలిది అయిపోయి చనిపోయింది. చనిపోయాకే పాపం మేమంతా ఈ డోళ్ళు సొనాలు తీసుకెళ్ళి ఆరుబాటంతో పారేసాం సువార్తమ్మని. ఏ వార్తమ్మనే మరి చెప్పండి గట్టిగా. నీకేం చెప్పను. సువార్తమ్మని అందరం పారేసినాక పంపు దగ్గర కాళ్ళు కడుక్కునేటప్పుడు మార్తమ్మ ఉంది, అయ్యగారు సువార్తమ్మ మీ కొరకు, మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు ఎంతో ఏడ్చేదయ్యా అని అంది. పరలోక రాజ్యం తీసుకెళ్తాడు దేవుడు, పరలోకం వెళ్ళే ఉంటుంది అని చెప్పి మార్తమ్మ అడిగింది. ఏమోనమ్మ నాకు తెలియదు.
మరి వెళ్ళిందో వెళ్ళలేదు మనం ఏం చూసాం? పర్లోక రాజ్యం వెళ్ళామా మన ఆత్మ వెళ్ళేదా? చూసారు అట్టాగి ఏమోనమ్మా నాకు తెలియదా నాకే. మీకేం చెప్పను, కాళ్ళు కడుక్కొని ఎవరి దారిని వాళ్ళు ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోయాం. కొండ మీద ఇల్లు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, మీకేం చెప్పను. అర్ధరాత్రిల కాడ సువార్త మన నల్ల మొద్దులాగా ఉంటుంది. అర్ధరాత్రిల కాడ మా అత్తమ్మగా కనపడి తలకాయలు పోసుకొని అలాగ వచ్చాకే మార్తమ్మ అమ్మో నాయనో అని చెప్పి పిల్లలైన వరండంలో పడుకున్నారు. ఈ పిల్లలను చూడకుండా కచ్చపిచ్చ తొక్కేసి మార్తమ్మ గంతులేతనాకి మార్తమ్మ భర్త ఫోన్ చేశాడు. అయ్యారు రాండి, అయ్యా రాండి రాండి, ఏమైందయ్యా? అమ్మో అయ్యా నన్ను కాడ కొట్టేస్తుంది, చీపులు కట్టు కొట్టుకుంది అయ్యా, నన్ను కాడ కొట్టేస్తుంది మార్తమ్మ, రాయ్యా ఏమైందయ్యా? అయ్యా దయ్యం పట్టిందయ్యా రాయ్యా అని అంటే, అయ్యా నేను ఎక్కడైనా పొద్దున వస్తున్నాను. శనివారం వెళ్ళకపోతే కొండెక్కకపోతే మళ్ళా శనివారం గుడికి రాడని ఆ రాత్రి ఎక్కాను. ఎక్కితే సువార్తమ్మ మాట్లాడుతుంది మార్తమ్మలో ఉండి, ఎవడవరా నువ్వు వచ్చేది, ఎక్కడికి వస్తున్నావురా నువ్వు ఈ పాటప్పుడని నన్నే జుట్టు కొట్టుకోపోయింది. అమ్మా పెద్దదే పట్టింది, ఎక్కడ జుట్టు పట్టుకో చీపులు కట్టుకొట్టుకొని రెండు దెబ్బలేసి ఎవరు అని అంటే నేనేరా సువార్తమ్మ. వెళ్ళలేదు ఆ పర్లోకి రాకపోయినా వెళ్ళలేదు అని వదిలిపెట్టుకోవాలన్నా, మాత్రములు వదిలిపెట్టుకోవాలన్నా, వదిలిపెట్టి వెళ్ళిపోతాను అయ్యారా ఎల్లో అని చెప్పకే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి ఒక్క వానలు పడేసింది. ఒక్క వానలు పడి వెళ్ళిపోయింది సువార్త. మా నాన్నకి ఈనాడు కంటికి కనపడు. అమ్మా ఇది నువ్వులాట కాదు జరిగేది, జరిగిన సంఘటన చెప్తున్నా. నువ్వు కాడంతే, నేను కాడంతే. జరతామో ఎవరికి, నీవే వెళ్తావు, ఇంకెవరన్నా వెళ్తావు, ఎవరికి తెలియదు. అయ్యా గారిని ముందు పడేస్తాడు, అమ్మ గారిని వెనక మళ్ళీ వేస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి మాటలు వెంటాకొచ్చిన తల్లులారా, చెల్లుళ్ళారా, అమ్మలారా, 4 రోజులన్నా బతి చెయ్యి, సక్రంగా చేసుకో. నీ పాడు పశువులు దీవించాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటది తెచ్చి దేవుడికి ఇవ్వు. అవి పాలు అవని, అవి ధాన్యం అవని, ఇంట్లో అపరాలు అవని, అపరాలు చీలు అపరాలు అవని, ఏదైనా సరే ముందుకు దేవుడికి ఎత్తో నేర్చుకో. దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు సొమ్ము తినమాకు, పరలోక రాజ్యం నీకు ఉండదు. దేవుడి సొమ్ము దేవుడికి. ఏం చెప్తున్నాను ఇప్పుడు అమ్మా, ఏం చెప్తున్నాను ఈ రాత్రి మీకు? యథార్థం గురించి. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు? మనం కాడ ఎలాగ ఉండాలా? యథార్థంగా ఉండాలి. యథార్థంగా లేనప్పుడు మన ప్రార్థన అంగీకరించడు దేవుడు. బోధింటారు, ఆకలిస్తున్నారా? దేవుడి బిడ్డలారా, తిందాం, తిని వెళదాం. ప్రార్థన నీ దగ్గర ఉంటే మధ్యరాత్రిలో తిన్న అరుగుదాన్ని నీకు ఇస్తాడు దేవుడు. అరిగిపోద్దంతే, కరిగిపోద్దంతే. నా దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ రాత్రి ప్రార్థన చేసి ఇక్కడే ఉంటారు మీరు. మేము దూరం వెళ్ళాలా, 3 గంటల ప్రయాణం. రాత్రి 4 గంటలైనా పట్టవచ్చు. మరి మేము ఎప్పుడు లేగాల? రయ్యం ముగ్గురు దేవుడి కోసం ఖర్చు అయిపోతున్నాం. దేవుడి పెట్ట ఎందుకంటే గంగిరెద్దుల వాడిగా ఉంచలేదు.
నేను ఏది అడిగితే అది ఇచ్చాడు దేవుడు. అయ్యా తిరగలేకపోతున్నానంటే కారు ఇచ్చాడు. గంగిరెడ్డి వాళ్ళకి ఎప్పుడైనా కార్లు చూసారా మీరు? ఈ ప్రాంతానికి వస్తున్నారు, అడిగితే వస్తున్నారు. వచ్చారా ఈ సంవత్సరం? మాయ్ వచ్చారా? మరి చెప్పరా మీరు? వచ్చారు కదా. మరి వాళ్ళ చిత్తు చూడు, మా చిత్తు చూడు. మేము అలాగున్నా దొరలం, రాజభోజనం తినే దొరలం, వాళ్ళ సద్దానం తినే దొరలు. ఇప్పుడు మేము రాజభోజనం తింటున్నాం, వేడి అన్నం తింటున్నాం, సద్దానం తింటలా. లాంగే నాలుగోడు మాసం పెట్టారంటే మా గొప్పతనం కాదు, దేవుడి గొప్పతనం. మిగతా రానిస్తారా? గంగిరెద్దులు ఉన్నాయి, అడికి తిన వాళ్ళు రానిస్తారా? బొమ్మలో ఉంచుతారు. ఏనాడని పెట్టారా భోజనం? ఈనాడు అయ్యా మా ఇంట్లో రా, మా ఇంట్లో ఏసీ వేశారు, పడుకో అయ్యా మా మంచం మీద. అబ్బా మా మంచం మీద పడుకో బాబు. అమ్మా ఎంత ఇలువిచ్చాడు ఈ గంగిరెద్దికి. ఎడకి తినే గంగిరెద్ది వాళ్ళకి ఎంత ఇలువిచ్చాడు దేవుడు. మర్చిపోలేకపోతున్నామండి. ఆయన చేసిన కార్యాలు మర్చిపోలేకపోతున్నాం. దేవుడు బిడ్డ, దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ రాత్రి, దేవుడు బిడ్డారా, యథార్థంగా ఉన్న వారికి దేవుడు ఏ మేలు చేయక, వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. యథార్థంగా ఉండు. మళ్ళా ఈ రోజులు వచ్చాక నీ తాటా గిల్లి తీసి డాబా కట్టాడు దేవుడు. నేను వాగ్దానం చేస్తున్నా, ఒక దైవజనుడిగా వాగ్దానం చేస్తున్నా, నీ పాడే పశువులు యథార్థంగా ఉండు, నీ పాడే పశువులను ఆశీర్దిస్తాడు దేవుడు. అదే మా గంగిరెద్దుల వాళ్ళకి అదే నేర్ప. తింటాకి తిండి లేని వాళ్ళు, అడుగు తినేవాళ్ళు ఈ రోజుల్లో కమ్మూరు వచ్చి మా ఇళ్లలో అద్దుకుంటున్నారు. దేవుడు ఆ స్థితిలో తీసుకెళ్ళాడు. వస్తావా? వరదల మరియమ్మ కొండ దగ్గరికి రా, గంగిరెద్దుల దెబ్బని పేరు పెట్టారు. చూడండి, ఒక్కొక్కరు 3 అంతస్తులు 2 అంతస్తులు కట్టారు. తింటాకి తిండి లేని వాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు. దేవుడు నమ్ముకున్నాక దేవుడు దీవించాడు అని చెప్తున్నాను. నేను యథార్థంగా చెప్పి వెళ్తున్నాను. రండి చూడండి, బురదలు వచ్చినప్పుడు మరియమ్మ గుడికి దగ్గర గంగిరెద్దుల దెబ్బ చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఏబు గంధం 27:5 వచనం చదవండి. ఏబు జీవితంలో ఎలాగ ఉన్నాడో చూద్దాం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మీరు చెప్పింది న్యాయమని ఒప్పుకోను. మరణం అయ్యేదాకా బైబిల్ బాగా చదవాలి, స్పష్టంగా చదవాలా. మరణం అయ్యేదాకా ఎంత మాత్రం నేను యథార్థం నేను ఎడవను. ఎవరో ఎప్పుడు దాకా కొద్ది క్షమలొస్తేనే పట్టుకోవాలి. ఏ దేవుడు బాధలన్నీ మాకే రావాలా? కష్టాలన్నీ మాకే రావాలా? పాస్టర్ గారు, దేవుడు నమ్ముకున్నాక మాకు బాధలు ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైతే? నువ్వు ఉండే స్థితిలో ఉంటే దేవుడు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అన్నీ ఆయనే చూసుకుంటాడు. మన యజమానుడు ఎవరో? మన దేవుడు. మన యజమానుడు ఎవరో? దేవుడు. దేవుడికి అప్పచెప్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏవి జీవితంలో ఎలాగున్నాడు? యథార్థంగా ఉన్నాడు. ఏమాత్రం మరణం అయ్యేదాకా నా యథార్థం నేను ఎడవను. ఉంటావా? అలాగుండి ఈ రాత్రి దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు నీకు కానిస్తాడు. గంగిరెద్దులను ఆశ్రయించిన దేవుడు మిమ్మల్ని కాడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి సహోదరుడా, దేవుళ్ళో యథార్థంగా ఉండు. చనిపోయే వరకు యథార్థం వదిలిపెట్టొద్దు. దేవుడితో సావాసం చేయి. ఏబు గ్రంథం 22వ అధ్యాయము
ఒకటో వచనంలో దేవుడు అంటున్నాడు, అప్పుడు అప్పుడు ఏమానీయుడైన 22 రా ఏబు గంధం 22 ఒకటో వచనం అనుకుంటా చది 21. ఆయనతో సహవాసము చేసిన యెడల అది ఆయనతో సావాసం చేసిన యెడల సమాధానము నీకు సమాధానం కలుగును, కలుగున నీకు అలాగే నీకు మేలు కలుగును. ఎవరితో సావాసం చేయాలి మనం? ఎవరితో చేయాలా? దేవుడితో సావాసం చాలా మంది చేయలేకపోతున్నారు. ఆయనతో సావాసం చేత గట్టిపడతల్లా, మనుషుల సావాసాలు ఎక్కువైపోతున్నాయి దేవుడిని నమ్ముకున్నాక. అందుకని మన బతి దేవుడి రాజ్యాన్ని చేరట్లా. బాబు అమ్మా, మనం ఎవరితో సావాసం చేసినప్పుడు దేవుడితో సావాసం చేస్తే మనకు సమాధానం కలుగును, అలాగే మనకు మేలు కలుగును. సమాధానాలు లేక ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుందా? బిడ్డల మధ్యలో తల్లి కొడుకులు భర్తలా, అత్తల కోడలు భర్తలా, తోడుకోడలు భర్తలా, ఆడబిడ్డలకు భర్తలా పాడుతుండే ఎలాగుంటాయి. బైబిల్ కొట్టుకుంటూ ఆదివారం వచ్చాక గుడుగు పాటం. ఇంట్లో సమాధానం ఏది? ఇంట్లో ఐక్యత ఏది? ప్రేమ ఏది? దేవుడు పెట్టినారా? ఏ బట్టన్నాడు, నేను మరణం అయ్యేదాకా యథార్థమో ఏమాత్రం విడిచిపెట్టను. దేవుడు స్తోత్రం. ఏమండి, గంగిరెద్దు నాడిచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత, అమ్మా మీ తాతయ్య గారు ఉన్నాడా అని అంటే, లేరండి చనిపోయారా అనేవాళ్ళు. మరి మీ తాతయ్య గారి పేరు ఏమిట్రా అని అంటే, కోటయ్య గారు అనేవాళ్ళు. మరి కోటయ్య మనవడి పేరు ఏమిటమ్మానంటే వెంకటేశ్వరరావు అనేవాళ్ళు. యావని పోడేవాళ్ళం గంగిరెద్ది పాట ఎప్పుడన్నా విన్నారా మీరు? అమ్మ పోడింపు విన్నారా? వినలేదు బాబు. మా పాటలో అరే ఎలాగుండాయంటే చూడండి. ఏ మాకు నాన్న క్యాష్ అయ్యే మాకు సచ్చినోడు పొగిడేవాళ్ళు. ఏమని పొగిడేవాళ్ళు? అమ్మ మనమడు వెంకటేశ్వరరావు తాతరా కోటి నా పొగడండి, మనమడు వెంకటేశ్వరరావు తాత కోటి నా పొగడు, మనమడు వెంకటేశ్వరయ్య తాతరా కోటి నా పొగడండి, మనమడు వెంకటేశ్వరరావు తాతరా. ఇంకెక్కడ తాతయ్య పైకి వెళ్ళిపోయారా? అరే తాతయ్యో ఏటి పాలయ్యావురా, తాతయ్య కుక్కలేదున్నాయా? అరే మా తాత వచ్చినేనే నీ మనతో ఎదురెదురు చూచారా? మనమడో వెంకటేశ్వరరావు తాత కోటిని పొగడింది దాసు, ఆ డోలి తాళం కోటి ఇంకెక్కడ తాతయ్య పైకి వెళ్ళిపోయా? ఏటి పాలయ్యా ఒక్కలే తిన్నా, భయపడుకో రామనుడా, అన్నక్క వస్తా కలపరుచుడు తింటాను. సచ్చినోడు ఎక్కడ తింటాడు? రాజులే అడుగడుగో తాతయ్య ఇడుగడుగో తాతయ్య అని అంటే పాపం ఆ ఇంటికాళ్ళు మా తాత రాని వస్తున్నాడు ఒకటే ఈడు. ఆ తాత వచ్చాడు కాదు, చచ్చినోడు ఎట్టొస్తాడు? ఈ జాగిని పట్టు కోసం రకరకాల వేషాలు వేసేవాడు. అన్ని అబద్ధాలే. అడుగడుగుతా ఇడుగుడుతా అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఆ అబద్ధాలన్నీ మానేశాం. అబ్బా నిజమైన దేవుడు మాకు దొరికాడు. అదేంటయ్యా, మాకే టైంకి ఏది కావాలన్న దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడే అనుగ్రహిస్తున్నాడు మాకు. మళ్ళారా నేను చెప్తున్నాను, ఇంట్లో అబద్ధాలు ఆడొద్దమ్మా.
మోసం చేయొద్దమ్మా. నీ భర్తను మోసం చేయొద్దు, పిల్లల్ని మోసం చేయొద్దమ్మా. అమ్మా ఓ తల్లి, అబద్ధాలు ఆడొద్దమ్మా. అబద్ధాలు ఆడేవాళ్ళ యెహోవాకి ఏమరు. పాపం చేసే వాళ్ళందరినీ అసహించుకుంటారు. పోనీ నా దగ్గర రామోగలు అంటారు. ధార్మికంగా ప్రవర్తించొద్దు, ధార్మిక భక్తి మనం చేయొద్దమ్మా. నిజ దేవుని నమ్ముకున్నాం మనం. అందరికీ నిజమైన దేవుడు ఎలుగెత్తి మనం సాటేవారుగా ఉండాలి. గంగిరెద్దుల పొలంలో పుట్టి అనేకమైన గ్రామాలు తిరిగి సాక్ష్యాలు ఇచ్చి ఆయన కొరికే పాడతాకి దేవుడు మంచి స్వరం కానిచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అందరు లేచి నిలబడదాం ఈ రాత్రి. రండి, అందరు లేచి నిలబడండి, వెళదాం. మీరు కూర్చోలేరు, అయ్యో చాలా అయిందని ఎదురు చూస్తున్నారు. అమ్మలారా రండి, అమ్మ మా తల్లి రండి, రండి తల్లి. ఈ రాత్రి ఏమని నేర్చుకున్నాం అమ్మా? ఏమని నేర్చుకున్నాం? దేవుడు యథార్థవంతులకి ఏ మేలు